Good morning, students. So, మనం ఇంతకు ముందు వీడియోలో ఈ క్వశ్చన్ వరకు చూసాం. సో అందులో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో క్లాసిఫికేషన్ ఎవ్రీథింగ్ మనం చూసాం అన్నమాట ఇదంతా. సో దానికి సంబంధించిన ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూసాం ఇంతకుముందు క్లాస్లో. సో ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్ తర్వాత ఇదంతా చూసాము. ఇదంతా మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ప్రీవియస్ వీడియో ఆ డిస్క్రిప్షన్ నేను ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. సో దాని తర్వాత ఇప్పుడు మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్లో ఒక కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ని డిసైడ్ చేసేది ఫంక్షనల్ గ్రూప్. అది ఒక యాటమ్ కావచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కూడా కావచ్చు అన్నమాట. ఇక్కడ ఏం రాశాడు అంటే యాటమ్ అంటే ఏంటంటే సపోజ్ మనకి CH3 ఉందనుకోండి. ఇప్పుడు మనకి CH3 ఉంది, ఇలాగా మిథైల్ గ్రూప్ ఉంది, దానికి బ్రోమిన్ ఉంది ఇలాగా. ఇది సింగిల్ యాటమ్, ఈ బ్రోమిన్ అనేది సింగిల్ యాటమ్, కానీ అది కూడా ఫంక్షనల్ గ్రూపే. అదే ఈ CH3కి ఇలాగా OH ఉంది, ఇలా ఈ OH కూడా ఫంక్షనల్ గ్రూపే. అలాగే ఈ CH3 మిథైల్, CH3 అంటే మిథైల్కి CHO ఉంది, ఇలాగా CHO, ఇది ఆల్డిహైడ్. సో అది కూడా ఫంక్షనల్ గ్రూప్. అలాగా ఒక యాటమ్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ యాటమ్ కావచ్చు, లేకపోతే ఇలాగా మోర్ దెన్ 2 యాటమ్స్ కలిసి ఒక ఫంక్షనల్ గ్రూప్ కింద మనకి అవ్వచ్చు అనమాట. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ గురించి. ఓకే, సో ఏమంటున్నాడు, ద ఫంక్షనల్ గ్రూప్ ఈస్ atom or a group of atoms joined to the carbon chain which is responsible for the characteristic chemical properties of the organic compound అంటారు. అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఫంక్షన్ గ్రూప్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఆల్కేన్ అంటే అందులో ఎలాంటి ఫంక్షన్ గ్రూప్స్ ఉండవు. జనరల్గా మనం యూజ్ చేసే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ ఆల్కేన్స్. ఆల్కీన్స్ ఉంటాయి, డబుల్ బాండ్స్ ఉంటాయి. ఆల్కైన్స్ ఉంటాయి, ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. ఆల్కహాల్స్ ఉంటాయి. మనం యూజ్ చేసే స్పిరిట్, హ్యాండ్ శానిటైజర్ ఉన్నాం కదా, శానిటైజర్ అనేది ఇథనాల్ కానీ ప్రొపనాల్ కానీ ఉంటుంది అనమాట. అంటే అందులో OH గ్రూప్ అనేది ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. సో అలా ఫంక్షనల్ గ్రూప్ని బట్టి దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో అది చెప్తున్నాడు. అది OH కావచ్చు, ఆల్డిహైడ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే యాసిడ్స్ కావచ్చు. మన సోప్స్లో సాల్ట్స్ ఆఫ్ యాసిడ్స్ యూస్ చేస్తాం, సోడియం స్టీరేట్ అనేసి, సోడియం ఓలియేట్ అనేసి. డిటర్జెంట్స్లో అయితే తక్కువ కార్బన్స్ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్స్ యూస్ చేస్తాం. సో ఇవన్నీ మనకి ఆ ప్రాపర్టీస్ని డిసైడ్ చేస్తాం. అందులో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్సే ప్రాపర్టీస్ని, ఆ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ని డిసైడ్ చేస్తారు. సో అది ఫంక్షనల్ గ్రూప్. దాని గురించి మనం ఎన్ని రకాలు ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిని ఎలా డినోట్ చేస్తాము, వాటి యొక్క IUPAC నామినిక్లేచర్ ఏంటి, ఇదంతా మనం నెక్స్ట్ టాపిక్స్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో అది ఫంక్షనల్ గ్రూప్ గురించి. ఓకే, సో ఇప్పుడు దాని తర్వాత హోమోలోగస్ సిరీస్. ఇక్కడ హోమోలోగస్ సిరీస్ అనేసి మనకి టాపిక్. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటంటే సపోజ్ నా దగ్గర ఈ మీథేన్ ఉంది. ఇక్కడ H నిమిషం. సో ఇక్కడ నా దగ్గర H, కార్బన్ మీద హైడ్రోజన్, ఇది CH4 మీథేన్. ఇప్పుడు ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్య, ఈ బాండ్ మధ్యలో నేను ఒక CH2 గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ CH2ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే ఈ కార్బన్
ఈ హైడ్రోజన్ ఇక్కడ ఈ బాండ్ మధ్యలో నేను పెడుతున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. అంటే ఇది ఆల్రెడీ CH3 ఉంది అక్కడ. ఆ ఈ కార్బన్కి ఇక్కడ హైడ్రోజన్కి మధ్యలో CH2 పెడుతున్నాను. ఇలా CH2 పెట్టాను. అప్పుడు ఏమైంది, ఇది CH3, ఇది CH3. అంటే CH3 ఫామ్ అయింది. CH3 జస్ట్ ఒక CH2 పెట్టడం వల్ల CH3 ఫామ్ అనమాట. అంటే ఇది మీథేన్. యాక్చువల్గా ఇది మీథేన్. ఆ మీథేన్ కాస్త ఈథేన్ గా తయారైంది. ఆ మీథేన్ కాస్త మనకి ఇది ఈథేన్ గా తయారైంది. అంటే నెక్స్ట్ మెంబర్ తయారైంది అనమాట. అంటే జస్ట్ ఒక CH2 ఇన్కార్పొరేట్ చేయడం వల్ల నెక్స్ట్ హయ్యర్ మెంబర్, ఆల్కేన్స్ లో హయ్యర్ మెంబర్ తయారైంది. అంటే హోమోలోగస్ సిరీస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈథేన్ లో నేను ఈ బాండ్ మధ్యలో CH2 పెట్టాను అనుకో, ఈ CH2 ఈ బాండ్ మధ్యలో పెట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుంది CH3 అంటే ప్రోపేన్ వస్తుంది. మళ్ళీ CH2 ఆ ప్రోపేన్ లో పెట్టాను, బ్యూటేన్ వస్తుంది. అంటే నెక్స్ట్ మెంబర్ వస్తుంది అనమాట. అంటే ఈ విధంగా CH2 పెట్టుకుంటూ పోతూ ఉంటే దాని తర్వాత మెంబర్ అనేది మనకి తయారవుతూ ఉంటుంది. ఆ సిరీస్ ని డిఫరెన్స్ ఎంత, బ్యూటేన్ కి దాని ముందున్న మెంబర్ యొక్క ప్రోపేన్ కి డిఫరెన్స్ ఏంటి, CH2. అలా ఆ సిరీస్ ని మనం థౌజండ్స్ ఆఫ్ కాంపౌండ్స్ అలా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో దాన్ని మనం హోమోలాగస్ సిరీస్ అనేసి అంటాం అనమాట. ఓకే. సో ఏం రాశాడు ఇక్కడ, a group or series of organic compounds each containing characteristic functional group forms homologous series. The members of the series are called homologs. అంటే మీథేన్ ఈథేన్ ఉంది, ఆ రెండు హోమోలాగస్ అంటారు. ఈథేన్ ప్రోపేన్ ఉంది, వాటిని హోమోలాగ్స్ అంటారు, పక్క పక్కన అనమాట. The members of homolog series can be represented by a general molecular formula. జనరల్లీ ఆ CH2 ని N టైప్స్ ఇచ్చామనుకో జనరల్ గా. అలాగంటే ఇప్పుడు CH3 ఉంది, CH2 ఉంది, ఇక్కడ N ఇచ్చి మనం ఇక్కడ OH పెట్టాం అనుకో, OH. ఇక్కడ N అనేది 0 అయితే మిథనాల్ అవుతుంది, N అనేది 1 అయితే ఇథనాల్ అవుతుంది, N అనేది 2 అయితే ప్రొపనాల్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి డిఫరెంట్ మెంబర్స్ మనకి తయారవుతారు అనమాట. తయారవుతాయి అనమాట. ఓకే. సో ఆ విధంగా హోమోలాగస్ సిరీస్ మనకి తయారవుతుంది అనమాట. సో అది హోమోలాగస్ సిరీస్ గురించి. ఇంకేం రాశాడు హోమోలాగస్ సిరీస్ లో, the successive members differ from each other in molecular formula by CH2. That's what మనం డిస్కస్ చేసాం. There are number of homologous series of organic compounds. Number of homologous అంటే ఆల్కహాల్స్ అవ్వచ్చు, ఆల్డిహైడ్స్ అవ్వచ్చు, కీటోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. జస్ట్ మనం CH2 ని డిఫర్ చేసి దాన్ని మనం డిసైడ్ చేయొచ్చు, అంటే నెక్స్ట్ మెంబర్ ని మనం ప్రిపేర్ చేయొచ్చు. అది హోమోలాగస్. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. అదే అనమాట. ఇక్కడ ఆల్కెన్స్ కానీ, ఆల్కీన్స్ కానీ, ఆల్కైన్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఆల్కనాల్స్ కానీ. జస్ట్ మనం ఆ CH2 ని మనం ఇంక్రీజ్ చేస్తే నెక్స్ట్ మెంబర్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇటు అటు బాండ్స్ నుండి మధ్య CH2 ని ఇంకార్పొరేట్ చేస్తే నెక్స్ట్ మెంబర్ మనకి వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ కాంపౌండ్స్ కంటైనింగ్ 2 or more ఐడెంటికల్ ఆర్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. ఐడెంటికల్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటంటే, సపోజ్ మనకి ఇలా ఉంది, COOH, ఇది ఆక్సాలిక్ యాసిడ్. ఇప్పుడు ఈ గ్రూప్ మధ్యలో మనం CH2 పెట్టాం అనుకో, CH2 COOH అంటే మనం ఒక CH2 గ్రూప్ ని ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాం. ఇది ఆక్సాలిక్ యాసిడ్.
ఇది మెలోనిక్ యాసిడ్. మెలోనిక్ యాసిడ్. అంటే ఇంకో యాసిడ్ వచ్చిందనమాట. అంటే జస్ట్ ఇంకొకటి ఈ CH2 ఇంట్రా కార్పొరేట్ చేయడం వల్ల ఈ ఆర్గానిక్ యాసిడ్ బాండ్‌లో CC బాండ్‌లో మనకి నెక్స్ట్ మెంబర్ వచ్చింది. అలా ఇంకో CH2 మనం ఇంకాడ్ చేయొచ్చు. ఇంకో డైయాసిడ్. అలా సింగిల్ ఫంక్షన్ గ్రూప్ ఉన్నా, బై ఫంక్షన్ గ్రూప్ ఉన్నా మనం జస్ట్ CH2ని ఇంక్రీజ్ చేయడం వల్ల నెక్స్ట్ మెంబర్ అనేది మనకి వస్తుంది అనేసి చెప్తున్నారనమాట. ఓకే. సో, దీన్ని మనం పైకెళ్ళాలి. సో, తర్వాత మనకి ఏమన్నాడు? నామన్‌క్లేచర్ ఆఫ్ ఆల్కలీ కాంపౌండ్స్. నామన్‌క్లేచర్. నామన్‌క్లేచర్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ అయిన కొత్తలో చాలా తక్కువ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండేవి. వాటికి నేమ్స్ అంటే మనకి ఎసిటిక్ యాసిడ్ అంటే దానికి నేమ్ ఎలా ఇచ్చేవారంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని దాన్ని ఎక్కడి నుంచి మనం ప్రిపేర్ చేస్తాము అనే ఆరిజిన్ని బట్టి దాని యొక్క పేరు పెట్టేవారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫార్మిక్ యాసిడ్ చీమల్లో ఫార్మిక్ యాసిడ్ మనకి చీమ కుట్టినప్పుడు మనకి నొప్పి ఎందుకు అవుతుంది? ఆ చీమలో ఉన్నటువంటి ఫార్మిక్ యాసిడ్ మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి మనకి పెయిన్ అనేది మనకి వస్తుంది. కాబట్టి లాటిన్ భాషలో ఆ ఫార్మిక్ యాసిడ్‌ని ఫార్మికా అంటారు. ఫార్మికా అంటే చీమని ఫార్మికా అంటారు. కాబట్టి ఆ చీమలో ఉన్నటువంటి ఆ యాసిడ్‌ని చీమ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి దాన్ని ఫార్మిక్ యాసిడ్ అన్నారు. అంటే ఫార్మికా అనే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి తీసాం కాబట్టి దాన్ని ఫార్మిక్ యాసిడ్ అంటారు. అంటే ఆరిజిన్‌ని బట్టి అంటే అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అయిందో దాని ఆరిజిన్ పేరుని మనం ఆర్గానిక్ కాంపౌండ్‌ని పెట్టేవాళ్ళం. అది మనం సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి. నారింజ, బత్తాయి, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి. నిమ్మకాయి. ఆ నిమ్మకాయ నుంచి తీసిన యాసిడ్ ఏంటి? సిట్రిక్ యాసిడ్. ఆ నిమ్మకాయ అనేది సిట్రస్ ఫ్రూట్ కాబట్టి సిట్రిక్ యాసిడ్ అనేసి నేమ్ పెట్టారు. సో, ఆ విధంగా మనం హ్మ్. ఆరిజిన్‌ని బట్టి ముందు మనం నేమ్స్ పెట్టేవాళ్ళం. కానీ మనం ఆ ఆర్గానిక్ కెమిస్ట్రీ డెవలప్ అయ్యే కొద్దీ మిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అవ్వడం స్టార్ట్ అయింది. అన్ని మిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నేమ్స్ పెట్టుకుంటూ పోతే అది మనకి గుర్తుండవు. ఏ ఆర్గానిక్ కాంపౌండ్ ఏ నేమ్ అనేది మనకి గుర్తుపెట్టడం చాలా కష్టం. దానివల్ల IUPAC అనే ఒక ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు అన్నమాట. గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ వీళ్ళు ఏం చేశారంటే సిస్టమేటిక్ గా ఆర్గానిక్ కాంపౌండ్స్ కి నేమ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు సిస్టమేటిక్ గా. సో ఆ సిస్టమేటిక్ గా ఎలా ఇవ్వాలి అనేది ఇదనమాట నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ సిస్టమేటిక్ గా ఎలా ఇవ్వాలి. అదే ఈ పారాగ్రాఫ్ మొత్తం అదే చెప్తాడనమాట. జనరల్ గా ఇంతకు ముందు ఈ పారాగ్రాఫ్ మొత్తం మీరు చదివితే ఏమవుతుందంటే ఇంతకు ముందు ఆ చీమ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఫార్మిక్ యాసిడ్ అనేసి సిట్రస్ ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి సిట్రిక్ యాసిడ్ అనేసి అదంతా ఇక్కడ ఉంది అనేసి చెప్తాడనమాట. ఇప్పుడు బుక్ మోన్స్టర్ ఫుల్లరిన్స్ అంటే కార్బన్ యొక్క ఇదన్నమాట ఎల్లోట్రోప్ అన్నమాట. బుక్ మోన్స్టర్ ఫుల్లరిన్స్ అనేది కార్బన్స్ యొక్క ఎల్లోట్రోప్. కార్బన్ కి డైమండ్ గ్రాఫైట్ ఎలా ఎల్లోట్రోప్ ఈ ఫుల్లరిన్స్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎల్లోట్రోప్. ఆ ఫుల్లరిన్స్ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక డోమ్ లా ఉంటుంది, అది ఒక ఫుట్బాల్ లా ఉంటుంది. ఫుల్లరిన్ అది ఒక ఫుట్బాల్ షేప్ లో ఉండేటట్టు అది మారుతుంది. అంటే నానో సైజ్ లో ఉంటుంది కానీ యాక్చువల్గా దాన్ని మనం చూస్తే అది ఫుట్బాల్ షేప్ లో ఉంటుంది. ఈ బుక్ మిస్టర్ అనే ఆయన ఒక ఆర్కిటెక్ట్. ఆయన చాలా కాలం క్రితం ఒక ఆర్కిటెక్ట్ ని ఒక బిల్డింగ్ ఒక ఫుట్బాల్ షేప్ లో ఉండేటట్టుగా ఒక బిల్డింగ్ తయారు చేశారు. ఇప్పుడు కనుక్కున్న మాలిక్యూల్స్ యొక్క షేప్ కూడా ఫుట్బాల్ షేప్ లో ఉంది కాబట్టి ఆయన తయారు చేసిన ఆ ఆర్కిటెక్ట్ షేప్ లో ఈ మాలిక్యూల్ ఉంది కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ మాలిక్యూల్ ని బుక్ మోన్స్టర్ ఫుల్లరిన్ అనేసి పేరు పెట్టారు. అలా మనం ఆ షేప్ ని బట్టి లేకపోతే ఆరిజిన్ ని బట్టి ముందు మనం ఆ నేమ్స్ అనేవి డిసైడ్ చేస్తాం. కానీ ఇప్పుడు అది చాలా మిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక సిస్టమేటిక్ గా ఒక నేమ్ ని డెవలప్ చేశారు, ఒక నేమింగ్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. సో ఇక్కడ చూస్తే మీరు ఏది మీథేన్ బ్యూటేన్ ప్రొపైనాల్ ఇవన్నీ ఈ ఈ ఈ టేబుల్ చూస్తే మీకు కామన్ నేమ్స్ అన్నమాట. కొన్ని మీథేన్ అనేసి
ఎన్ బ్యూటేన్ అని, సైక్లోబ్యూటేన్, నియోపెంటేన్ ఇవన్నీ కామన్ నేమ్స్ అవి. ఈ ఎస్టోన్, ఈ ఎసిటోన్, ఇది ఎసిటోన్, ఇది ఎసిటోన్ పైకెళ్ళాలి. ఇది క్లోరోఫాము, ఇది ఎస్టిక్ యాసిడ్, ఇది బెంజీన్, ఇది ఎనిసోలు, ఇది ఎనిలీన్, ఇది ఎసిటోసినోన్. అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మనకి కామన్ నేమ్స్ అనేవి తెలుసు. సో ఆ కామన్ నేమ్స్ అనేవి కొన్నిటికి మనం ఇప్పుడు కూడా యూజ్ చేస్తాం. కొన్ని కాంపౌండ్స్ మనం ఎసిటోన్ అంటాం. యాక్చువల్గా దాని ఐయుపిఏసి నేమ్ ప్రొపనోన్, కానీ మనం ఎసిటోన్ అంటాం. ఆ, అలా కొన్ని కామన్ నేమ్స్ యూజ్ చేస్తాం. ఆ, కానీ ఆ కామన్ నేమ్స్ మనం అన్నిటికీ యూజ్ చేయడం కుదరదు. కొన్ని కాంపౌండ్స్ మాత్రమే మనం వాటిని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఈ ఐయుపిఏసి నామన్క్లేచర్ సిస్టమ్ అనేది మనం నేర్చుకోవాలి. ఇది ఎలా చేస్తారు, ఇది దాని రూల్స్ ఏంటి, ఒక కాంపౌండ్ ఇస్తే ఆ కాంపౌండ్ కి స్ట్రక్చర్ ని చూసి మనం పేరు చెప్పచ్చు. అదే పేరు చెప్తే ఆ పేరుని బట్టి ఆ స్ట్రక్చర్ రాయొచ్చు. అలా మనం ఈ సిస్టమ్ ని డెవలప్ చేశారనమాట వాళ్ళు సైంటిస్ట్. ఐయుపిఎస్సి నామన్క్లేచర్ లో ఉన్నటువంటి ఆ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక స్ట్రక్చర్ రాస్తే దానికి నేమ్ రాయొచ్చు, ఒక నేమ్ ఇస్తే దానికి స్ట్రక్చర్ రాయొచ్చు. అలా డెవలప్ చేశారు. దానికి ఎలా చేశారు ఏంటి అనేది మొత్తం మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.